అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఇవాళటి మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్ పార్ట్ 2. ARCI ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ARCI లొకేటెడ్? ఆన్సర్ హైదరాబాద్. ఇండియా విజన్ 2020 డాక్యుమెంట్ ఎవరి ఆధ్వర్యంలో రూపొందించబడింది? ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం. NCMRWF నేషనల్ సెంటర్ ఆఫ్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఏ నగరంలో ఉంది? ఇన్ విచ్ సిటీ ఆఫ్ NCMRWF లొకేటెడ్? సమాధానం నోయిడా. NATMO ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు? హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ నాట్మో? సమాధానం ESP చటర్జీ. దృష్టి లోపం ఉన్నవారి కోసం బ్రెయిలీ మ్యాప్లను రూపొందించడానికి నాట్మో ఏ టెక్నాలజీని ఉపయోగిస్తుంది? విచ్ టెక్నాలజీ డస్ నాట్మో యూస్ టు క్రియేట్ బ్రెయిలీ మ్యాప్స్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్? సమాధానం డిజిటల్ ఎంబోరింగ్ టెక్నాలజీ. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ ఎస్టాబ్లిష్డ్? సమాధానం 1968, 1968. విజ్ఞాన్ ప్రసార్ ప్రచురించే నెలవారీ పత్రిక పేరేంటి? సమాధానం డ్రీమ్ 2047. బయోటెక్నాలజీ విభాగం ఎప్పుడు ఏర్పాటైంది? సమాధానం ఫిబ్రవరి 1986. నేషనల్ బయోటెక్నాలజీ బోర్డ్ NBTB మొదటి చైర్మన్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ బయోటెక్నాలజీ బోర్డ్ NBTB? సమాధానం MGK మీనన్. బయోటెక్నాలజీ విభాగానికి DBT మొదటి సెక్రటరీగా ఎవరు పనిచేశారు? సమాధానం S. రామచంద్రన్. And now go to another questions. Now we are discussing about biotechnology and research institutions MCQs. Where is the National Brain Research Center NBRC located? National Brain Research Center NBRC ekkada undi? Answer Manesar. Which institute is located in Hyderabad? హైదరాబాద్లో ఉన్న సంస్థ ఏమిటి? ఆన్సర్ CDFD, Center for DNA Fingerprint and Diagnostic. In which year was the CSIR Foundation Day established? CSIR Foundation Day ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1942, September 26. Where is the National Center for Cell Science NCCS situated? నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ పూణే. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ BIRSC? BIRSC యొక్క పూర్తి రూపం ఏమిటి? బయోటెక్ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. వేర్ ఈస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ ఈజ్ లొకేటెడ్? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ NIPGR ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. విచ్ సిటీ ఈజ్ హోమ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్? ఆన్సర్ భువనేశ్వర్. IISc స్టాండ్స్ ఫర్? ISSC అనగా? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. విచ్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్స్ ఇట్స్ ఫౌండేషన్ డే ఆన్ September 26? September 26 ఏ సంస్థ తన స్థాపిక దినోత్సవాన్ని జరుపుకుంటుంది? ఆన్సర్ CSIR. Let us discuss about the another topic too. శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం MCQs. శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? విచ్ ఆర్గనైజేషన్ ప్రెజెంట్స్ ద శాంతి స్వరూప్ భరత్నాగర్ ప్రైజ్? జవాబు CSIR. ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ దిస్ అవార్డ్ ఎస్టాబ్లిష్డ్? జవాబు 1958. ప్రతి సంవత్సరం ఏ తేదీన ఈ అవార్డులను ప్రకటిస్తారు? ఆన్ విచ్ డేట్ ఈస్ దిస్ అవార్డ్ గివెన్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్ September 26. ఈ పురస్కారం కింద ఇచ్చే నగదు బహుమతి ఎంత? వాట్స్ ద ప్రైజ్ మనీ అవార్డెడ్ అండర్ దిస్ ప్రైజ్? ఆన్సర్ ఈజ్ 5 lakhs, 5 లక్షలు. ఈ అవార్డు పొందుటకు గరిష్ట వయస్సు పరిమితి ఎంత? వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ టు రిసీవ్ దిస్ అవార్డ్? ఆన్సర్ 45 years, 45 ఏళ్ళు. భౌతిక శాస్త్ర విభాగంలో
అనగా ఫిజికల్ సైన్సెస్ అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద అవార్డ్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ బిగన్? ఆన్సర్ 1958. గణిత శాస్త్ర విభాగంలో మ్యాథమెటికల్ సైన్సెస్ అవార్డును ఏ ఏడాది నుంచి ఇస్తున్నారు? ఫ్రమ్ విచ్ ఇయర్ ఇస్ ద అవార్డ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ బీయింగ్ గివెన్? ఆన్సర్ 1959. మెడికల్ సైన్సెస్ విభాగంలో అవార్డు ప్రారంభమైన సంవత్సరం ఏది? విచ్ ఇయర్ డిడ్ ద అవార్డ్ స్టార్ట్ ఇన్ ద మెడికల్ సైన్సెస్ కేటగిరీ? ఆన్సర్ 1961. ఇంజనీరింగ్లో సైన్సెస్ విభాగంలో అవార్డు సంవత్సరంలో ప్రారంభమైంది? వెన్ వాజ్ ద అవార్డ్ ఫర్ ఇంజనీరింగ్ సైన్సెస్ స్టార్టెడ్? ఆన్సర్ 1960. ఎర్త్, అట్మాస్ఫియర్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ విభాగం ఏ ఏడాదిలో చర్చించబడింది? In which year was the Earth, atmosphere, ocean and planetary sciences category added? Answer 1972. So these are some topics that we discussed today. From next video we should discuss another topics.